హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజా ఫ్యాషన్స్. ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ షర్ట్ కాలర్ బ్యాండ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే షర్ట్కి ఏ విధంగా జాయిన్ చేయాలో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్దాము. ముందుగా కాలర్ని కట్ చేసుకోవాలి. షర్ట్కి బటన్స్ పట్టి కాజా పట్టి రెండింటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత టేప్తో మెజర్ చేసుకోవాలి. మనకు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మెజర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. బ్యాక్ నెక్ వరకు ఎంత వచ్చింది అని మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఇలా నిదానంగా సమానంగా పట్టుకొని క్లాత్ని ఇలా మెజర్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నాకైతే ఇక్కడ 7 మీద 2 గీతలు అయితే వచ్చిందనమాట. చూడండి, ఇలా 7 మీద 2 గీతలు అయితే వచ్చింది. కాలర్ స్టిచ్ చేయడానికి క్యాన్వాస్ పేపర్, అదే జెంట్స్ కాలర్ సపరేట్గా ఉంటుంది, తీసుకోండి. ఇలా డబల్ ఫోల్డ్ కాలర్ స్టిచ్ చేయడానికి 2 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇలా స్కేల్ ద్వారా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. హెచ్చు తగ్గులు అనేది కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. క్యాన్వాస్ అనేది 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఫస్ట్ కాలర్ బ్యాండ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కాలర్ కట్ చేసుకోవాలి. మనకి 7.2 అయితే వచ్చింది కదా, సేమ్ మెజర్మెంట్ క్యాన్వాస్ మీద కూడా ఇలా 7.2 దగ్గర ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు విడ్త్ వచ్చేసి నేను 1 ఇంచ్కి అయితే తీసుకుంటున్నాను. ఇది 4th క్లాస్ పాపకైతే స్టిచ్ చేస్తున్నాను అనమాట షర్ట్ అయితే, అందుకోసం 1 ఇంచ్కి అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకుంటూ స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మనకు బటన్స్ పెడతాం కదా, అక్కడ బటన్స్ వైపు నుంచి చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా చిన్నగా షేప్ అయితే డౌన్కి వేయాలన్నమాట. ఇలా అలానే కింది సైడ్ కూడా మనకు ఇలా డౌన్ అయితే వేయాలి. ఇక్కడైతే బటన్ వస్తుంది కదా, సో ఇలా అయితే డౌన్ అయితే చేసుకోవాలన్నమాట. మనకు కాలర్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బటన్స్ కాడ నుంచి 1 ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ వేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకు కాలర్ కావాలి. కాలర్ కోసం నేను 1.25కి అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా 1.25 దగ్గర నుంచి ఇలా మార్కింగ్ అయితే వేసుకుని మనం 1 ఇంచ్ దగ్గర 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా మనము లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇటు సైడ్ నుంచి స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో అర్థమైంది కదా, అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ కాలర్ బ్యాండ్ వచ్చేసి నేను 1 ఇంచ్ తీసుకున్నాను. కాలర్ వచ్చేసి 1.25 ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట. సో మనకు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. మనకు అప్పుడు కాలర్ అనేది మెడ మీద కూర్చుంటుంది అనమాట. ఇలా పైకి లేకుండా ఇలా మనకు కూర్చుంటుంది అనమాట, ఇట్లా క్రాస్గా తీసుకోవడం వల్ల. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాము. మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో సో ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి కాలర్ కట్ చేసుకోవడము. సో ఈ కాలర్ని మనము ఐరన్ అయితే చేసుకోవాలి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద అయితే ఈ కాలర్ని కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇది మెయిన్ క్లాత్. ఇప్పుడు ఈ క్లాత్ అయితే 2 ఫోల్డ్స్ మీద ఉందన్నమాట. దీన్ని ఇంకో ఫోల్డ్ వేస్తే 4 ఫోల్డింగ్స్ అవుతుంది. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి కాలర్ కట్ చేసుకునేటప్పుడు. ఇలా ఫోల్డింగ్ వేసుకొని హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము కాలర్ అనేది ఈ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 1/2 ఇంచు మార్జిన్తో మనం కుట్లలోకి వదులుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ఎక్కువ కట్ చేసుకున్నా పర్లేదండి, తక్కువ అయితే కట్ చేసుకోకూడదు.
మనం స్టిచ్చింగ్లో కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా సేమ్ కాలర్ కూడా అలానే కట్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట, తక్కువ అయితే కట్ చేసుకోకండి. ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఐరన్ అయితే చేసుకోవాలి. ఏ విధంగా ఐరన్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇలా 2 లేయర్స్ ఉన్నాయి కదా, 1 లేయర్ని తీసుకొని ఇలా 1 లేయర్ని ఇలా క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ కూడా మనకి షైనింగ్ ఉన్న వైపే, బక్రం షైనింగ్ ఉన్న వైపే మనం ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట. చూసారు కదా, షైనింగ్ కనిపిస్తుంది కదా, ఇటువైపు షైనింగ్ అనమాట. సో ఇలా షైనింగ్ ఉన్న వైపు మనము ఐరన్ అయితే చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ అయితే పెట్టుకొని ఐరన్ అయితే చేసుకోవాలి. హీట్ మీద ఉండాలన్నమాట ఐరన్ బాక్స్ అనేది. ఇలా ఐరన్ చేసుకోవాలి 1/2 ఇంచ్ మార్జిన్తో. మన చివరి నుంచి అయితే ఐరన్ చేయకూడదు, 1/2 ఇంచ్ అనేది వదులుకొని ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నా స్టిచ్చింగ్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఐరన్ చేసుకోవాలి. సేమ్ కాలర్ బ్యాండ్ కూడా అలానే ఐరన్ చేసుకోవాలండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియో చేసి. సో ఇలా ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట నీట్గా. మనకు బొటిక్ స్టైల్లో వస్తుందన్నమాట. ఇలా బకరం వేసి షర్ట్ స్టిచ్ చేసామంటే మనకు బొటిక్ స్టైల్లో నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. చూసారు కదా, ఫస్ట్ మనము కాలర్ని స్టిచ్ చేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ కాలర్ని స్టిచ్ చేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని, చూసారు కదా, మనము 1/2 ఇంచు షేప్ అయితే తీసాం కదా, అది అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకొని బక్రం పక్క నుంచి కుట్టు అయితే వేసుకుంటూ రావాలన్నమాట. బక్రం పైన పడకూడదు, బక్రం పక్క నుంచి కుట్టు అయితే వేసుకుంటూ రావాలి ఇలా నిదానంగా. చూసారు కదా, లాస్ట్లో రఫ్ ఇచ్చేసుకున్నా. ఇప్పుడు మనం ఖర్చులు అయితే పెట్టుకుంటూ రావాలి. రివర్స్ చేసేటప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా ఇలా కట్ చేసుకోండి. ఇలా ఖర్చులు అయితే పెట్టుకుంటూ రావాలి. చూసారు కదా, ఇప్పుడు రివర్స్ చేద్దాం. చూడండి, ఇలా రివర్స్ చేసుకొని మనకు స్క్రూ డ్రైవర్ ఇట్లా ఏదన్నా పిన్ను స్క్రూ డ్రైవర్ దానివల్ల ఇలా మనము షార్ప్నెస్ దగ్గర ఇలా పైకి అంటే మనకు సైడ్ మూలల దగ్గర షార్ప్గా అయితే వస్తుందన్నమాట. ఇలా రివర్స్ చేసిన తర్వాత పైనుంచి 1/2 ఇంచు ఇలా గ్యాప్తో మనం పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా పైనుంచి ఇలా క్లాత్ అనేది సర్దుకొని ఇలా పైనుంచి స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట. నీట్గా వస్తుంది. ఇలా మనకు కాలర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా కట్ చేసుకోండి. 1/2 ఇంచు క్లాత్ అయితే పెట్టుకొని మిగతా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోండి. మధ్యలో ఒక ఖర్చు అయితే ఇచ్చుకోండి, మనకు మిడిల్ పాయింట్ అనేది గుర్తుంటుంది. ఇప్పుడు కాలర్ బ్యాండ్ అనేది స్టిచ్ చేద్దాము. మనకు కింది సైడ్ నుంచి ఇలా 1/2 ఇంచుకి పెట్టాం కదా, అక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇది వచ్చేసి కాలర్ బ్యాండ్ అండి మనకి. ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు మనకు కాలర్ అనేది మార్కింగ్ వేసుకోవాలి మిడిల్కి. అలాగే ఇంకో కాలర్ బ్యాండ్ అనేది ఇంకో లేయర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా మిడిల్కి మార్క్ చేసుకొని దాని మధ్యలో ఇలా కాలర్ అనేది పెట్టుకొని మళ్ళీ దానిపైన కాలర్ బ్యాండ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అర్థమైంది కదా. సో మనకి 2 సైడ్ల మధ్యలో మనకి కాలర్ అనేది వస్తుందన్నమాట. మన కింది సైడ్ కాలర్ బ్యాండ్ అనమాట. ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకొని ఇలా మనం బకరం పక్క నుంచి కుట్టు అయితే వేసుకుంటూ రావాలన్నమాట. మనం ఎంతైతే మార్జిన్ వదులుకున్నామో అంత మార్జిన్ మీదే స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. మనం ఏ షేప్లో అయితే డ్రా చేసామో ఆ షేప్లోనే కుట్టు అనేది పడాలి. అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నా
ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఖర్చులు అయితే పెట్టుకోవాలి. రివర్స్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకుంటూ రావాలి. మనకు మెయిన్ కుట్టు అనేది కట్ అవ్వకుండా ఖర్చు అయితే పెట్టుకోవాలన్నమాట నిదానంగా. ఇప్పుడు రివర్స్ చేసుకున్నాము. కాలర్ అనేది రెడీ అయిపోయింది మనకి. చాలా ఈజీ అండి. డబల్ కాలరు కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అన్నమాట. చూసారా, ఇప్పుడు రివర్స్ చేశాను, ఎంత నీట్గా వచ్చిందో చూసారా కాలర్ అనేది. ఇప్పుడు మనకు కాలర్ అనేది రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఇలా నేల్తో ఇలా రఫ్ ఇచ్చుకుంటే మనకు కుచ్చు అనేది రాదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుచ్చు అనేది రాదనమాట. ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక ఖర్చు అయితే ఇచ్చుకోవాలి. మనకు మిడిల్ పాయింట్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు షర్ట్ అంతా రెడీ చేసుకున్నాం కదా, కాలర్ జాయిన్ చేద్దాం. ఇట్లా మనకు షర్ట్ రైట్ సైడ్ నుంచి కాలర్ అనేది జాయిన్ చేసుకోవాలి. మిడిల్కి ఇలా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మనం జాయింట్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకు నీట్గా ఫినిషింగ్ ఉంటుందన్నమాట. హెచ్చు తగ్గులు రాకుండా కాలర్ అనేది సమానంగా వస్తుంది. క్లాత్ అనేది సాగదీయకూడదు అనమాట. షర్ట్ క్లాత్ నిదానంగా కుట్టుకుంటూ రావాలి. లాస్ట్లో రఫ్ ఇచ్చుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా రివర్స్ చేసుకొని కుట్టు అయితే వేసుకుంటూ రావాలన్నమాట. సో ఇప్పుడు రివర్స్ చేసి అలాగే స్టిచ్ అయితే మళ్ళీ మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా క్లాత్ అనేది కుచ్చు పడకుండా సమానంగా నీట్గా పట్టుకొని కుట్టు అయితే వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా క్లాత్ అనేది సాగదీయకూడదు. మనకు కాలర్ అనేది తక్కువ అయిపోతుంది మళ్ళీ సాగదీస్తుండే. ఇప్పుడు ఇలా రివర్స్ చేసాం కదా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట. మళ్ళీ మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకొని కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. చాలా ఈజీ అండి కాలర్ జాయిన్ చేయడం షర్ట్కి. ఇప్పుడు మనము బటన్స్ పట్టీ దగ్గర నుంచి ఖర్చు అనేది లోపలికి పెట్టేసుకొని కుట్టు అయితే నిదానంగా వేసుకుంటూ రావాలి. ఏ షేప్లో అయితే మనము ఉందో కాలర్ అనేది సేమ్ అదే షేప్ మీద కుట్టు అయితే వేసుకుంటూ రావాలన్నమాట. నీట్గా వస్తుంది. అప్పుడు మనకు చూడ్డానికి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా ఖర్చు అనేది లోపలికి పెట్టుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలన్నమాట. మిడిల్కి వచ్చేసరికి మనము రఫ్ ఇచ్చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి కాలర్ బ్యాండ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచు వరకు ఇక్కడ స్టిచ్ అయితే వేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. మనకు షర్ట్ అనేది నీట్ ఫినిషింగ్తో జెంట్స్ అయితే ఏ విధంగా స్టిచ్ చేస్తారో సేమ్ అలాగే వస్తుందన్నమాట మనకు నీట్ ఫినిషింగ్తో. చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. మనము క్యాన్వాస్ లేకుండా కూడా స్టిచ్ చేయొచ్చు అనమాట కాలర్ అనేది. అంటే ఇంత పర్ఫెక్ట్ నీట్ ఫినిషింగ్ అయితే ఉండదన్నమాట. మనకు క్యాన్వాస్ వేయడం వల్ల చూసారా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. మూలలు కానీ కాలర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. పర్ఫెక్ట్గా కాలర్ అయితే వచ్చేసింది అనమాట. చాలా ఈజీ అండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.